చిన్నారులను తప్పుత్రోవ పట్టించి మనతో నటిస్తూ శ్రేయోభిలాషులుగా, బంధువులుగా, పరిచయస్తులుగా, సన్నిహితులుగా ఉంటూ దుర్మార్గానికి, చెడు చేష్టలకి దారితీస్తున్నారని 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి పి భాస్కర్రావు తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక శాంతినగర్ కాలనీ 4వ లైన్లో గల ట్రైబల్ హాస్టల్ నందు పిల్లలపై లైంగిక వేధింపుల చట్టంపై న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమాజంలో పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయి. కొందరు అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించటం మరియు పిల్లలకి అశ్లీల విషయాలను చూపడం వంటివి చేసి వారిని లోబర్చుకొని సెక్స్కి బానిసలుగా చేయటం చేస్తున్నారు. వీటి వల్ల వారు సాధించాల్సిన ఉన్నత శిఖరాలను కోల్పోతున్నారని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను చూసిన దగ్గర ఉంచుకున్న ఇంకొకరికి పంపించిన ఇటువంటి చిత్రాలు వారి వద్దనే ఉంచుకున్న పోక్సో చట్టం కింద వస్తుందని తెలిపారు. ఇటువంటి వారికి కఠిన శిక్షలు ఉన్నాయని, వీటి జోలికి వెళ్లకుండా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్, ఏ రాజారావు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అప్పలస్వామి, జి కృష్ణమూర్తి, బీసీ హాస్టల్ మరియు ఎస్టీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పోక్సో యాక్టు. ఇది ఎందుకు వచ్చింది? 2012లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది చాలా స్ట్రింజెంట్ ప్రావిజన్స్ అనేది ఈ యాక్ట్లో పొందుపరిచారు. ఎందుకంటే ఒక చట్టం ఎందుకు చేస్తుందంటే ప్రజల్ని మనం రక్షించుకోవడానికే ఈ చట్టాలు అనేది వస్తుంటాయి. ఎందుకంటే చైల్డ్ ఈజ్ ఏ అసెట్ టు ది నేషన్. మిమ్మల్ని మేము కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తుకు మీరంతా పునాదులు అవుతారు. మిమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలిసి తెలియనటువంటి తప్పు మీరు చేస్తే రేపు భవిష్యత్తులో ఏదైనా పొరపాటు చేస్తే మరలా సేవ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే ఈ చట్టం అనేది ప్రావిజన్స్లో ఏమున్నదంటే చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళంతా చైల్డ్ కింద వస్తారు. మేజర్ అంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళు మేజర్స్ అవుతారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చైల్డ్ అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ఏదైనా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఇందులో ఉన్నటువంటి విక్టిమ్ అనేది ఎవరు? ఆడపిల్లైనా అవ్వచ్చు, మగపిల్లవాడైనా అవ్వచ్చు. ఈ చట్టం పైన ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు దానిలో ముద్దాయిగా అవుతారు. ఎందుకు అవుతారు అంటే సెక్సువల్ అబ్యూస్, ఏదైనా ఫిజికల్ కాంటాక్టే కాకుండా ఏదైనా సరే ఇటువంటి ఇలాగ గెస్చర్స్ కానీ, లేకపోతే ఏమైనా సరే తప్పుడు మాట్లాడడం కానీ, లేకపోతే ఏదైనా అసాల్ట్ చేయడం కానీ, లేకపోతే ఫోనోగ్రఫీ ఒక ఆడపిల్ల తాలూకా ఉన్నటువంటి ఒక ఎగ్జిబిట్ చేయడం, వాళ్ళ పార్ట్స్ ఎగ్జిబిట్ చేసి బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడం కానీ, ఏదైనా సరే అట్లాంటి పరిధిలోకి తీసుకొచ్చేటట్టయితే ఇది చట్ట పరిధిలోకి వస్తుంది.